విషయంలో బీజేపీని, టీడీపీని, జనసేనాని నిలదీశారు. వెంకయ్య నాయుడు స్వర్ణభారతి ట్రస్టుపై పెట్టిన దృష్టి రాష్ట్రంపై పెడితే ప్రత్యేక హోదా వచ్చేదని కూడా అన్నారు. చంద్రబాబు ప్యాకేజీకి ఒప్పుకొని రాజీ పడటం నైతికం కాదు, ఎందుకు ఒప్పుకోవాల్సి వచ్చిందో చెప్పాలని కూడా జనసేనాని ప్రశ్నించారు. పరిపాలనా అనుభవం దృష్ట్యా బాబు అధికారంలోకి రావాలని అనుకున్న ప్రచారం కూడా చేశాను. ఇప్పుడు బాబు బాధ్యత వహించాలి అంటూ పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. ఏపీలో టీడీపీ మినీ బీజేపీలా తయారైందంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు. చేతనైతే హోదా కోసం పోరాడండి, అంతేకాని మమ్మల్ని అడ్డుకోకండి. శాంతియుతంగా నిరసన తెలుపుతానన్న యువతకు మీరు ఎందుకు అనుమతి ఇవ్వలేదు? ఎవరో రోడ్ల మీదకు రాకూడదా? కనీసం 1 గంట పర్మిషన్ ఇచ్చినా కూడా బాగుండేది అంటూ జనసేనాని వ్యాఖ్యానించారు. మీడియాను, ప్రొఫెసర్స్ను భయపెట్టే పరిపాలన రాష్ట్రంలో సాగుతోందని, పోలీసులతో కంట్రోల్ చేయాలనుకోవడం అవివేకమని కూడా పవన్ కళ్యాణ్ అన్నారు. మీరు ప్రజల అభిష్టానికి వ్యతిరేకంగా వెళుతున్నప్పుడు ఎందుకు ప్రశ్నించకూడదో చెప్పండంటూ జనసేనాని ప్రశ్నించారు. జల్లికట్టు స్ఫూర్తితో ఇక్కడ ఉద్యమం సాగుతోందన్న మాటకి కేంద్ర మంత్రి సుజనా చౌదరి చేసిన వ్యాఖ్యలపైన ఆయన ఘాటుగానే స్పందించారు. సుజనా చౌదరి మీద చాలా ఆరోపణలున్నాయి. బ్యాంకుల రుణాలు ఎగ్గొట్టారు, ఆయనకేం స్ఫూర్తుంది? అలాంటి వారిని బాబు ఎందుకు పక్కన పెట్టుకున్నారని ప్రశ్నించారు. జల్లికట్టు స్ఫూర్తితో పందాలు ఆడుకోండంటే సుజనా చౌదరి చేయడం ఉద్యమకారులను అవమానించడమే అని కూడా కామెంట్ చేయడం ఉద్యమకారుల్ని అవమానించడమే అని కూడా పవన్ కళ్యాణ్ అంటున్నారు. వెంకయ్య నాయుడు స్వర్ణభారతి ట్రస్టుపై పెట్టిన దృష్టి రాష్ట్రంపై పెట్టుంటే ఇప్పటికే ప్రత్యేక హోదా వచ్చేదని అన్నారు. మీడియాను, ప్రొఫెసర్స్ను భయపెట్టే పరిపాలన రాష్ట్రంలో సాగుతోంది, పోలీసులతో కంట్రోల్ చేయాలనుకోవడం అవివేకమని కూడా అన్నారు. పరిపాలనా అనుభవం ఉన్న దృష్ట్యానే చంద్రబాబుకు సపోర్ట్ చేశారని, ఆయనతో కలిసి ప్రచారంలో పాల్గొన్నానని, ఇప్పుడు ప్రత్యేక హోదా రాకపోవడానికి, ప్యాకేజీకి ఒప్పుకోవడానికి బాబు బాధ్యత వహించాలి అని కూడా జనసేనాని అంటున్నారు. మీరు ప్రజల అభిష్టానికి వ్యతిరేకంగా వెళుతున్నప్పుడు ఎందుకు ప్రశ్నించకూడదని కూడా ఆయన అన్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారంతో మా ప్రతినిధి వినయ్ మనకు అందుబాటులో ఉన్నారు. వినయ్, ఎలా కనిపిస్తోంది ఈరోజు ప్రెస్ మీట్? జనసేనాని వ్యాఖ్యలపైన ఏ రకంగా విశ్లేషించుకోవచ్చు? ఈశ్వర్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పుడే కొద్దిసేపు ప్రెస్ మీట్ పెట్టారు. అనేది దానిపైన కూడా ఆసక్తి నెలకొంది. అయితే మొత్తం మీద పవన్ కళ్యాణ్ అయితే కూడా ఎప్పటిలాగే తన ఎప్పుడు ఎట్లా మాట్లాడతారు ఇప్పుడు కూడా అట్లనే మాట్లాడారు. అయితే అందరూ కూడా ఆయన ఏదైనా దీక్ష కానీ ఏదైనా భవిష్యత్తు కార్యాచరణ ఒక స్ట్రాంగ్ గా ప్రకటిస్తారని చెప్పి కూడా అనుకున్నారు. అయితే పవన్ కళ్యాణ్ మాత్రం కేవలం నేను ఏ విషయమైనా ప్రభుత్వానికి ఇబ్బంది ఇప్పటివరకు కూడా అయితే ప్రభుత్వానికి ఇబ్బంది కలిగించకుండా నేను చాలా ఆచితూచి వ్యవహరిస్తున్నాను, కానీ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఇలాంటి అప్పుడు నేను మీకు మద్దతు ఎందుకు ఇవ్వాలని చెప్పి కూడా పవన్ కళ్యాణ్ చెప్పడం జరిగింది. అయితే కేవలం శాంతియుతంగా యూత్ నిరసన తెలియజేస్తానని కూడా దాన్ని ప్రభుత్వం అడ్డుకుంది. సో అడ్డుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అని చెప్పి కూడా ఆయన ఆ ప్రెస్ మీట్ లో చెప్పడం జరిగింది. అయితే కేవలం యూత్ ని ఈ రోజు ఆపేరు, తర్వాత ఆపలేరు అని చెప్పడం కూడా ఆయన చెప్పడం కూడా జరిగింది. అయితే మొత్తం మీద నేను కేవలం రాష్ట్రం కోసం, రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం నేను మా కుటుంబాన్ని, అన్నయ్యని కూడా వదిలి వచ్చాను. అలాంటప్పుడు నాకు మీరు ఏం చేసినా కూడా నాకు ఒక లెక్క అంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. ఏదైనప్పుడు కూడా కేవలం కొంతమంది వ్యాపారవేత్తలు కూడా మళ్ళీ ఈ రోజు కూడా టార్గెట్ చేయడం జరిగింది. వ్యాపారాల వల్ల మీరు రాష్ట్ర ప్రయోజనాలన్నీ కూడా తాకట్టు పెడుతున్నారని కూడా ఆయన చెప్పడం జరిగింది. ఏదైనా కూడా మోడీ పైన కూడా ఆయన క్లియర్ గా విమర్శలు చేయడం జరిగింది. కేవలం కేంద్ర ప్రభుత్వం పైన ఈ రోజు కూడా ఆయన విమర్శలు చేయడం జరిగింది. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇంత ప్రత్యేక హోదా కోరుకుంటున్నారు, మీరు దానిపైన ఎందుకు ఇవ్వడం లేదు, దానిపైన ఎందుకు చేయడం లేదని కూడా ఆయన అనడం జరిగింది. అయితే కేవలం స్వర్ణభారతి ట్రస్ట్ పైన పెట్టిన ఖర్చు ఏపీకి పెడితే ప్రత్యేక హోదా వచ్చిందని చెప్పి కూడా పవన్ కళ్యాణ్ చెప్పడం జరిగింది. అయితే మొత్తం మీద అయితే కూడా పవన్ కళ్యాణ్ నిన్న విశాఖ ఎందుకు వెళ్ళలేదని చెప్పి కూడా మీడియా వాళ్ళు అడిగితే దానిపైన కూడా ఆయన స్పందించడం జరిగింది. కేవలం అభివృద్ధిని అడ్డుకుంటారని చెప్పి అంటున్నారు. అభివృద్ధి ఆటంకం కలిగించకూడదని చెప్పి కూడా నేను విశాఖకి వెళ్ళాలని చెప్పి కూడా పవన్ కళ్యాణ్ చెప్తున్నారు. ఏదేమైనప్పుడు కూడా ఇదే విధంగా ఒక భవిష్యత్ కార్యాచరణ ఏదైనా ప్రకటిస్తారా అని కూడా చాలా మంది ఎదురు చూస్తారు. అలాంటిది ఏమీ కనిపించకపోయినప్పటికీ కూడా కొంత డైరెక్ట్ అటాక్ అయితే మాత్రం స్పష్టంగా కనిపించింది. ఏపీలో టీడీపీ అనేది ఒక మినీ బీజేపీలా తయారైందని ఒక డైరెక్ట్ కామెంట్ ఆయన చేశారు. ఎట్లా చూడాలి ఈ వ్యాఖ్యల్ని? అయితే ఇప్పటి వరకు కూడా పవన్ కళ్యాణ్ ఎప్పుడు కూడా ప్రెస్ మీట్ పెట్టినా కూడా కేంద్ర ప్రభుత్వం పైన టార్గెట్ చేస్తా ఉంటారు. సో ఈసారి కొద్దిగా టీడీపీ ప్రభుత్వాన్ని కూడా ఆయన టార్గెట్ చేయడం జరిగింది. అయితే నిన్న పవన్ కళ్యాణ్ ఏదైతే ఒక సానుకూలంగా ఒక ప్రభుత్వానికి విన్నపోలా చేశారు, ఏదైతే యూత్ నిరసనకు పర్మిషన్ ఇవ్వాలని చెప్పి కూడా పవన్ కళ్యాణ్ ప్రభుత్వాన్ని కోరారు. కానీ ప్రభుత్వం అది ఎక్కడ కూడా పవన్ కళ్యాణ్ విన్నపాన్ని ఎక్కడ కూడా టేకప్ చేయలేదు. మొత్తం దాన్ని యూత్ ని ఎక్కడికెక్కడ కూడా అంచివేసింది. సో దాన్ని పవన్ కళ్యాణ్ ఈ రోజు పరిగణనలో తీసుకున్నారని కూడా చెప్పుకోవచ్చు. కేవలం దానికి పైనే పవన్ కళ్యాణ్ ఈ రోజు కేంద్ర ప్రభుత్వాన్ని కూడా టార్గెట్ చేసి
రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా టార్గెట్ చేస్తారు. ఇదే విధంగా ప్రభుత్వాల మధ్య ముందుకెళ్తే నేను నా భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తాను, దీని ఉద్యమాన్ని ఉధృతం తీసుకొస్తాను, ఏ విధంగా ముందుకెళ్తుంది, ఏమైనా గొడవ అయితే మట్టి నాకు సంబంధం లేని చెప్పి కూడా పవన్ కళ్యాణ్ చెప్పడం జరిగింది ఈశ్వర్. రైట్. అయితే కేంద్ర ప్రభుత్వం మీద వెంకయ్యనాయుడు మీద చేస్తున్నటువంటి కామెంట్స్ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం మీద కానీ చంద్రబాబు నాయుడు మీద కానీ ఆయన డైరెక్ట్ అటాక్ చేయలేకపోతున్నారనేది ఇక్కడ స్పష్టంగా కనిపిస్తోంది. దీన్ని ఎట్లా చూడాలి? అయితే ఇప్పటికే ఆయన పైన అనేక విమర్శలు వస్తున్నాయి. ప్రత్యేక హోదా విషయంలో వరుసగా ఆయన ట్విట్ల పైన స్పందిస్తూ వస్తున్నారు. కేవలం ప్రత్యేక ఉద్యమంలోకి రావట్లేదని కూడా ఆయన పైన విమర్శలు వస్తున్నాయి. అయితే ఈ రోజు దానిపైన కూడా ఆయన స్పందించడం జరిగింది. కేవలం బయటకు వస్తే ప్రజలు ఇబ్బంది పడతారు, ప్రజలు ఇబ్బంది పడే పని జనసేన కానీ అదేవిధంగా నేను కానీ చేయనని చెప్పి కూడా పవన్ కళ్యాణ్ చెప్పడం జరుగుతుంది. ఏదైనా కూడా శాంతియుతంగా సమస్యను పరిష్కరించాలని చెప్పి కూడా ఇప్పుడు కూడా ఆలోచిస్తున్నాను. ప్రజలందరూ కూడా తీవ్ర ఇబ్బందులు పడతారు, పడకూడదని చెప్పి నేను ఆలోచిస్తానని చెప్పి కూడా పవన్ కళ్యాణ్ చెప్పడం జరుగుతుంది. అందులో భాగంగానే నేను ఆచి చూసి ఏదైనా ఇష్యూ పైన మాట్లాడాలని చెప్పినా కూడా ఆచి చూసి వ్యవహరించాల్సి వస్తుంది. కేవలం వెంకయ్య నాయుడు గతంలో నేను టీడీపీ చంద్రబాబు నాయుడు అనుభవం అదేవిధంగా మోడీ పాలన బాగుంటుందని చెప్పి వాళ్ళకి మద్దతు ఇచ్చాను. ఇప్పుడు ప్రజలు ఇంత ఇబ్బంది పడుతుందని తెలిసినప్పుడు మీకు మద్దతు ఎందుకు ఇవ్వాలని చెప్పి కూడా ఆయన అనడం జరిగింది. అయితే గతంలో నేను యూపీ ఎలక్షన్ నన్ను తిప్పారు, తర్వాత ఇతరితర ఎలక్షన్ కూడా బీజేపీ వాడుకుంది, కానీ ఇప్పుడు నేను మాకు ప్రత్యేక హోదా ఇవ్వాలని చెప్పి మాట్లాడుతుంటే రాజకీయాలు నేర్చుకుని రావాలని చెప్పి అంటున్నారు. ఈ రెండు పైన కూడా నేను మాట్లాడతాను, భవిష్యత్తులో ఒక ఉద్యమాలను కూడా దీన్ని తీసుకెళ్తానని చెప్పి కూడా పవన్ కళ్యాణ్ చెప్పడం జరుగుతుంది ఈశ్వర్. రైట్. రాజకీయాలతో పాటు వ్యాపారాలలో ఉన్న వారిని వాళ్లపైనే ఎక్కువగా ఆయన అటాక్ చేసినట్టుగా మనకు కనిపిస్తుంది, సుజనా చౌదరి కానీ రాయపాటి విషయంలో కానీ ఇక్కడ ఒక విషయాన్ని గమనిస్తే స్పష్టంగా అర్థమయ్యేది, సుజనా చౌదరి అలాగే రాయపాటి ఇద్దరు కూడా పవన్ కళ్యాణ్ విషయంలో కామెంట్ చేశారు కాబట్టి వాళ్ళ విషయంలో ఆయన జోక్యం చేసుకుని మాట్లాడారు అనుకోవాలనా, లేకపోతే వీళ్ళు చేసేటటువంటి రాజకీయాలు నచ్చకే ఆ విధంగా అన్నారు అనుకోవాలనా? అయితే మొదటి నుంచి కూడా ప్రత్యేక హోదా సంబంధించి పవన్ కళ్యాణ్ కొంతమంది ఎంపీలను టార్గెట్ చేస్తూ ఉంటున్నారు. ఎవరైతే వ్యాపారాలు ఉన్నాయో వాళ్ళనే టార్గెట్ చేస్తారు. అయితే రీసెంట్ గా కేంద్ర మంత్రి సుజనా చౌదరి కూడా మాట్లాడుతూ జల్లికట్టి ఉద్యమ స్ఫూర్తి అయితే కోడి పందాలు పందాలు ఆడుకోవాలని చెప్పి కూడా ఆయన అనడం జరిగింది. దీనిపైన కూడా పవన్ కళ్యాణ్ స్పందించడం జరిగింది. ఒక యూత్ వాళ్ళ శాంతియుత నిరసన తెలియజేస్తారు, వాళ్ళ హోదా హక్కు అంటూ కూడా నినాదాలు చేస్తారు. దీన్ని మీకు అట్లా అంత చులకంగా కనిపిస్తున్నారు, దీనిపైన యూత్ పోరాడే రోజులు దగ్గరే ఉన్నాయి, మరింత ఉధృతం చేస్తారని చెప్పి కూడా ఆయన్ని టార్గెట్ చేయడం జరిగింది. అయితే మరొక నేత రాయపాటి సాంబశివరావును కూడా పవన్ కళ్యాణ్ స్పష్టంగా మెన్షన్ చేయడం జరిగింది. మొత్తం మీద ఏదైతే పోలవరం ప్రాజెక్టు ఉందో దానికి సంబంధించి మూడలంక గ్రామస్తులు రైతులు కూడా ఆయన వచ్చి కలవడం జరిగింది. 307 ఎకరాలు సంవత్సరానికి 2 పంటలు పండే పంటలు కూడా మాకు నాశనం అయిపోతుంది, దీనికి న్యాయం చేయాలని చెప్పి ఆయన కలవడం జరిగింది. నేను స్వయంగా అక్కడ పర్యటించి దీనిపైన కూడా నేను మాట్లాడతానని చెప్పడం జరిగింది. దీని నేపథ్యంలో మొత్తం ఇటు వరుసగా ఎవరైతే వ్యాపారాలు ఉన్నాయో వాళ్ళనే పవన్ కళ్యాణ్ టార్గెట్ చేయడం కూడా అది కూడా కొన్ని విమర్శలకు దారితీస్తుందని చెప్పుకోవచ్చు ఈశ్వర్. రైట్. ఓవరాల్ గా ఈ రోజు ప్రెస్ మీట్ చూసిన తర్వాత ప్రత్యేక హోదా పైన పవన్ కళ్యాణ్ పోరాటం అనేది ఒక రకంగా స్పీడప్ అవుతుందని అనుకోవచ్చా, లేక ఎప్పట్లాగే అక్కడక్కడ సభలు పెట్టుకుంటూ క్రమంగా అంటే ఇప్పుడు ఏ పద్ధతి అవలంబిస్తున్నారో అదే పద్ధతిలో ముందుకెళ్తారని అనుకోవచ్చా? అయితే ఇప్పటివరకు కూడా పవన్ కళ్యాణ్ మట్టుకి ఎప్పుడు చూసినా కూడా ఒకటే అంటున్నారు, జనసేన పార్టీ తరఫు నుంచి ప్రజలకు ఇబ్బంది కలిగే పని ఏది చేయను, ఒకవేళ మేము రేరుగా వచ్చి ప్రత్యక్ష ఉద్యమంలో పాల్గొంటే ప్రభుత్వ ఆస్తులు నష్టం అవుతాయి, ప్రజలు ఇబ్బంది పడతారు, అట్లా కాకుండా ఏదైతే శాంతియుతంగా ముందుకెళ్దామని చూస్తామని చెప్పి కూడా పవన్ కళ్యాణ్ ప్రతిసారి చెప్తుంటారు. ఇప్పుడు కూడా క్లియర్ గా అదే చెప్పారు. అయితే గతంలో మటుకి కేంద్ర ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించే పవన్ కళ్యాణ్ సరే రాష్ట్ర ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు కూడా కొద్దిగా హెచ్చరికలు లాంటివి జారీ చేశారని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో మరొక కొన్ని రోజులు పాటు వాళ్ళకి సమయం ఇస్తే ఈ సమయంలో సమస్య పరిష్కరించకపోతే నేరుగా నేనే రంగంలో దిగుతాను. వినయ్ మీరు లైన్లోనే ఉండండి. విష్ణువర్ధన్ రెడ్డి గారు ఉన్నారు మనకు, బీజేపీ నాయకులు. విష్ణువర్ధన్ రెడ్డి గారు ఏం చెప్తారు?